నువ్వు హే మై గైస్, బ్రయన్ డిక్సన్ ఇక్కడ, యూసానా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ క్లినికల్ అఫైర్స్, మరియు నేను మీకు అన్ని యూసానా యొక్క ప్రోఫ్లవనోల్ C100 గురించి చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. ప్రోఫ్లవనోల్ గురించి మనం ఆలోచించాల్సిన మొదటి విషయం యాంటీ ఆక్సిడెంట్ రక్షణ. మరియు ఆ పదాన్ని కూడా సులభంగా వాడకూడదు. యాంటీ ఆక్సిడెంట్లు ఏమిటో మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే అవి కణ ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం. వ్యవస్థ. మీరు చూడండి, మన పర్యావరణం, మన ఆహారాలు మరియు మన సొంత శరీరాలు మన కణాలకు తగినంత రక్షణను ఇస్తాయని చాలా మంది ఊహిస్తారు. కానీ నేటి ప్రపంచంలో మనం ఒత్తిడి, కాలుష్యం, ఆరోగ్యకరం కాని ఆహార శైలి, కదలిక లేని జీవన శైలి, యువి కిరణాల ఎక్స్పోజర్, పొగ త్రాగడం, నిద్రలేమి, ఇలాంటివి అన్ని కారణంగా ఏదో ఒకటి ఫ్రీ రాడికల్స్ అని పిలువబడేవి ఏర్పడతాయి. శ్వాస తీసుకోవడం, బతకడం మరియు మన ఆహారాన్ని మెటబాలిజ్ చేయడం వంటి సాధారణ చర్యలు కూడా ఫ్రీ రాడికల్స్ ధన్యవాదాలు. మరియు ఇది నిజానికి మంచి విషయం, ఎందుకంటే మన శరీరంలో కొంత మోతాదు ఉచిత రాడికల్స్ ఉండాలి మనం ఆరోగ్యవంతులుగా ఉండటానికి. కానీ ఉచిత రాడికల్స్ యొక్క మోతాదు సమతుల్యత లేకపోతే మరియు మన శరీరం సహజంగా నిర్వహించగలిగే కంటే ఎక్కువ ఉంటే దానిని ఆక్సిడేటివ్ ఒత్తిడి అని పిలుస్తారు. మరియు ఆ ఒత్తిడి ఎక్కువ కాలం ఉంటే అది ఆక్సిడేటివ్ నష్టానికి దారితీస్తుంది. మరియు ఆక్సిడేటివ్ నష్టం చెడు, ఎందుకంటే ఈ రకమైన ఒత్తిడి కాలక్రమేణా కొనసాగితే అది మన కణాలకు అనుసరించలేని ఆక్సిడేటివ్ నష్టానికి శ్రేణిని ప్రారంభించవచ్చు. దీన్ని ఇలా అనుకోండి, నా ఇష్టమైన క్రీడలలో ఒకటి మౌంటైన్ బైకింగ్, ఎందుకంటే మీ రోజువారీ వ్యాయామం కోసం ప్రకృతిలో బయటకు వెళ్లడం కంటే గొప్పది ఏముంటుంది. మీరు ఊహించగలిగినట్లుగా నేను నా బైక్ను చాలా మంచిగా చూసుకుంటాను. కానీ దురదృష్టవశాత్తు వర్షం, గ్రీజు, మట్టి వంటి వాటి వల్ల అన్నీ కాలక్రమేణా నా బైక్పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కానీ దానిని రక్షించకపోతే చివరకు ప్రయాణం ఒక కఠినమైన, ప్రమాదకరమైన, అసమానమైనది అవుతుంది. మీరు ఇంకా సంబంధం ఏర్పరచుకోలేదనుకుంటే ఈ ఉదాహరణలో మీ శరీరమే బైక్ అని, వర్షం వంటి అంశాలు ఆక్సిడేటివ్ ఒత్తిడిని, అంటే తుప్పును కలిగించే ఉచిత రాడికల్స్ అని భావించవచ్చు. నేను నా బైక్ ని తుప్పు మరియు ధరించడం నుండి ఎలా రక్షిస్తానో అలాగే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర కణాలను ఆ చిక్కని ఉచిత రాడికల్స్ ని నిరుత్సాహపరిచి రక్షిస్తాయి. మరియు ప్రోఫ్లవనోల్ లోని యాంటీ ఆక్సిడెంట్ల మూలం ఏమిటి? పేరులోనే సూచన ఉంది. ప్రోఫ్లవనోల్ C అని మేము దాన్ని పిలుస్తాము, కారణం ఇది యుసానా యొక్క ప్రత్యేక పాలసీ మిశ్రమంలో గొప్ప మోతాదులో ఉంది. ఇది ఒక మంచి విటమిన్ C మిశ్రమం, అస్కార్బిక్ ఆసిడ్ కంటే రక్తంలో విటమిన్ C స్థాయిలను ఎక్కువ సమయం పెంచుతుంది. దీనిని మీరు ఇతర సప్లిమెంట్లలో కూడా చూడగలరు. విటమిన్ C ఒక ముఖ్యమైన పోషకం, దీన్ని ప్రధాన యాంటీ ఆక్సిడెంట్ అని పిలుస్తారు. కానీ ఇది కణజాల నిర్మాణంలో కీలకం కాబట్టి మాస్టర్ బిల్డర్ అని కూడా అంటారు. ఇది కణాల పలు క్రియలకు తోడ్పడుతుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు. ప్రారంభంగా ఇది ఆక్సిడేటివ్ హానిని కలిగించే ఉచిత రాడికల్స్ ను నియంత్రిస్తుంది. మునుపు చెప్పినట్లుగా ఇది మరిన్ని యాంటీ ఆక్సిడెంట్లను పునఃసృజిస్తుంది. ఆక్సిడెంట్ రక్షణ గోడను బలోపేతం చేస్తూ, రక్షణ గోడ బలంగా నిర్మాణం చేయడం గురించి మాట్లాడుతూ, విటమిన్ C కూడా కొలాజన్ సింథసిస్ కోసం అవసరమైనది. కొలాజన్ శరీరంలో అత్యధిక పరిమాణంలో ఉండే నిర్మాణాత్మక ప్రోటీన్ మరియు కండరాలు, పళ్ళు, ఎముకలు, చర్మం, రక్త నాళాలను నిర్మాణం చేయడంలో మరియు బలోపేతం చేయడంలో కీలకమైనది. ఇది అక్షరాలా మన శరీరంలోని ప్రతి కణాన్ని కలిపి ఉంచుతుంది, ఈ ఇటుక గోడలోని సున్నంలాగా. మరియు అది పాడైపోతే మనము కూడా పాడైపోతాము. చివరగా విటమిన్ C ఆరోగ్యకర రోగనిరోధక కార్యాచరణను పరిరక్షించడంలో ఒక ముఖ్యమైన పోషకాహారంగా విస్తృతంగా ఆమోదించబడింది. ఇది లుకోసైట్స్ అనగా తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మరియు విధిని ఉత్తేజపరచడం ద్వారా చేస్తుంది. మీరు బలమైన రోగ నిరోధక వ్యవస్థ కోరుకుంటే ఆ తెల్ల రక్త కణాలను సమృద్ధిగా ఉంచాలి. మరోసారి విటమిన్ C యొక్క సహాయంతో మీరు ఒక మొత్తంగా బలమైన, ఆరోగ్యకరమైన రక్షణ గోడను నిర్మిస్తున్నారు. మన పాలసీ మిశ్రమం పూర్తిగా అద్భుతమైనది అని స్పష్టం. కానీ ఇంకా చల్లనిది ఏమిటో తెలుసా? ఈ ప్రత్యేక మిశ్రమం మా ప్రోఫ్లావినోల్ పూరకంలో సగభాగము మాత్రమే. మరో సగభాగం మరో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ద్రాక్ష విత్తనాల ఎక్స్ట్రాక్ట్. ద్రాక్షలు తక్కువగా లేదా ఎక్కువగా అసలైన సూపర్ ఫ్రూట్. వాటి శక్తి ప్రో అంథో అనేది నుండి వస్తుంది. క్షమించండి, ద్రాక్షలతో నిండిన నోటితో అది పలకడం ప్రయత్నించకండి. ప్రోఆంథోసయానిడిన్స్. ఇది ద్రాక్ష, బెర్రీలలో ఉండే ఫ్లేవోనాయిడ్ల కోసం వాడే ఒక ప్రాముఖ్యమైన పదం. పరిశోధన ఈ సంయుక్తాలు ఆరోగ్యాన్ని బలోపేతం చేసే కీలక భాగాన్ని పోషిస్తాయని తెలిపింది. విటమిన్ C వలె గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇమ్యూనిటీ బలపరిచి ఇమ్యూన్ ఫంక్షన్లో సెల్ సిగ్నలింగ్ పాథ్వేలను మార్చుతుంది. కానీ ఇది కార్డియోవాస్కులర్ ఆరోగ్యం కాపాడటంలో చాలా కీలకం. ఎలా అంటే, బాగా మీరు రెడ్ వైన్ యొక్క మితమైన పరిమాణాలు మనకు మంచిదని విని ఉంటారు. అది ఎందుకంటే ఈ పదార్థం ద్రాక్ష విత్తనాల నుండి తీసుకున్న ప్రోంతోసయానిడిన్లతో నిండి ఉంది. ఫ్రెంచ్ జనాలకు నా మాట అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, అది మీరు గమనించవలసిన సిగ్నల్. అవును, మైన్ ని మనం విడిచిపెట్టుదాం.
వారి ఆహారాలు సాధారణంగా సంతృప్త కొవ్వులో ఎక్కువగా ఉంటాయి, అయినా వారి గుండెలు కొన్నిటికంటే ఆరోగ్యకరమైనవి. విచిత్రం కదూ? ఈ స్పష్టమైన ఫ్రెంచ్ విరుద్ధాభాసం కనీసం కొంతవరకు ఫ్రెంచ్ జనులు తమ భోజనాలతో తాగే ఎరుపు వైన్ వల్ల అని అంచనా వేయబడింది. అది ఎందుకు అంత ఆరోగ్యకరం? ఒక కారణం ఎరుపు వైన్లోని ప్రోఅంథోసయానిడిన్స్ ఎండోథీలియల్ ఫంక్షన్ను సపోర్ట్ చేస్తూ మన రక్త ప్రసరణను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఎండోథీలియల్ కణాలు మన రక్త నాళాలు మరియు ధమనుల అంతర్గత ఉపరితలాన్ని ఆవరిస్తాయి. ఈ కణాలకు అనేక ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్లలో ఒకటి నైట్రిక్ ఆక్సైడ్ను తయారు చేయడం. ఇది వాసోడైలేషన్ కోసం సంకేతాలను పంపే పదార్థం. మన రక్త నాళాలు విశ్రమించాలి గాని విస్తరించాలి అని ఇది సూచిస్తుంది. దానితో రక్తం ఇంకా సులువుగా ప్రసరించగలదు. వాసోడైలేషన్ ప్రాముఖ్యతను చూడటానికి నా తోటికి ఒక చిన్న యాత్ర చేద్దాం. అవును, నేను ఒక వైజ్ఞానికుడిని మరియు గర్వపడే మాలిని. అసలేం లేదు, ఇది నా ఆరోగ్యం, పోషకాల పట్ల ఇష్టం చూపే ప్రదేశం. ఏదో విధంగా మీరు మీ తోటలోకి నీటిని పంపే గార్డెన్ హోజ్ను రక్తపోటుతో పోల్చుకోవచ్చు. సన్నని వ్యాసమున్న పైపు ద్వారా నీరు పంపించినప్పుడు అదే పరిమాణంలోని నీరు ఉండే విశాలమైన వ్యాసం గల పైపు కంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అలాగే సమాన పరిమాణంలో రక్తం పంపబడుతున్న సంకోచించిన రక్తనాళం విశ్రాంతి పొందిన రక్తనాళం కంటే ఎక్కువ ఒత్తిడిని పొందుతుంది. అదేవిధంగా మీ రక్తనాళాల్లో ఒత్తిడి అధికంగా ఉంటే మీ హృదయంపై కూడా అదనపు ఒత్తిడి పడుతుంది, మరియు అది సాధారణంగా మనం కోరుకోనిది. వాసోడైలేషన్ రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణ మరియు రక్తపోటును మద్దతు చేయడానికి సహాయపడుతుంది, మరియు ఈ పనిని నియంత్రించడానికి సహాయపడేవి ఎండోథీలియల్ కణాలు. అవి నా కూరగాయల తోట కంటే కొంచెం ముఖ్యమైనవి కావచ్చు. మనం ఉసానా వల్ల మేము బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కలిసి ఎండోథీలియల్ ఫంక్షన్ పై విటమిన్ సి మరియు ద్రాక్ష విత్తనాల ఎక్స్ట్రాక్ట్ యొక్క ప్రభావాలను పరిశోధించడానికి భాగస్వామ్యం చేసుకున్నాము. మీరు అధ్యయనం యొక్క వివరాలను చదవాలనుకుంటే మీరు పూర్తి వ్రాతప్రతిని యూస్నా హైదరాబాద్లో చూడవచ్చు. కానీ సంక్షిప్తంగా మాకు ఏమి తెలిసిందంటే, రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిలను సాధారణంగా పెంచడంతో పాటు ఈ శక్తివంతమైన పదార్థాల కలయిక ఆరోగ్యకరమైన రక్త సంచారాన్ని మరియు రక్తపోటును ప్రోత్సహిస్తుంది, ముఖ్యంగా ఆ ఎండోథీలియల్ కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి రక్షించడం ద్వారా. ఈ రక్షణను అందించడం ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ మన రక్త నాళాలను సడలించే దాని పనిని కొనసాగించవచ్చు. మంచి రక్త ప్రసరణను మద్దతు ఇవ్వడానికి ప్రోఫ్లవనోల్ సి అనేది సమాధానం. బాగా, ఇప్పుడు మీరు ప్రోఫ్లవనోల్ సి 100 ఇంత అద్భుతమైనది ఎందుకు అనేది ఖచ్చితంగా తెలుసు. ఒకే మాత్రలో ఉత్తమ పోషకాలను కలగలిపిన ఉసానా యొక్క నవీన పోషక హైబ్రిడ్ సాంకేతికతను ఉపయోగించి ఇది శక్తివంతమైన ద్రాక్ష బయోఫ్లవనాయిడ్స్ మరియు అధిక శక్తి విటమిన్ సి యొక్క పరిపూర్ణ సంయోజన. ఈ అనన్య యాంటీ ఆక్సిడెంట్ మిశ్రమం స్థిరమైన హృదయ వాహిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, సమతుల్యమైన రోగ నిరోధక చర్యను మద్దతు ఇవ్వడం, యువకుడిగా ఉండే చర్మాన్ని నిర్వహించడం మరియు చాలా చాలా మరింత. అందుకే నేను భావిస్తున్నాను ఉసానాస్ ప్రోఫ్లావోనాల్ సి 100 గురించి మీకు మరిన్ని అవగాహన ఇవ్వాలని. మీకు నమ్మకమైన సమాచారం ఉంటే మీ ఆరోగ్యానికి సహాయపడే ఉత్తమ ఎంపికలు మీరు చేయగలరు. Do subscribe to our channel and click the bell icon for more updates.